జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారా? అది అసలు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటే ఉంటది. అసలు ఈ రోజు గెస్ట్ వచ్చింది, మనం చాలా సాఫ్ట్ గా ఉండాలి. వీళ్ళు చాలా మంచోళ్ళు అనుకోవాలి తను, కానీ అసలు అనుకోవట్లేదు కదా మీరు. రాగానే అలా అందరి గురించి అవును, బట్ మీ గురించి కాదు. పంచి కట్టుకొని నేనే సాఫ్ట్ అని అనిపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఓకే, వేద గారు చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్ గా ఆదరిస్తుంది జనాల్ని. సీరియల్ చాలా సూపర్ గా వెళ్తుంది. టీమ్ అంతా ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారా? చాలా బాగున్నారు. ఇట్స్ జస్ట్ లైక్ ఫ్యామిలీ. మా బాలుని మాత్రం కష్టాలు పెడుతున్నారు మీరు. అవును, పెట్టాలిగా. సో ఇప్పుడు అసలే పాపం శివరామయ్య గారు ఇద్దరు వైఫ్లు మాట్లాడుకోవడం లేదు. అవును, ప్రెసెంట్ సిచ్యువేషన్. ఎందుకు మాట్లాడుకోవట్లేదు? అసలే ఆయన చూస్తే నాకు భలే జెలసీ అనిపిస్తుంది. ఈయన ఇద్దరు వైఫ్లతో భలే ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి అంటే వీళ్ళిద్దరు ఏదో చెయ్యాలి. బాగుంది స్టోరీ, చాలా ఇంట్రెస్టింగ్ గా. అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. మన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఇక మొదలు పెట్టబోతున్నాము అసలైన రచ్చ. హలో అండి. హలో అండి. ఏం పేరు? నా పేరు శ్రవంతి అండి. శ్రవంతి గారు, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 7 years అయింది. 7 years. సో పక్కన పెట్టండి, 7 years. కొత్తగా పెళ్ళైంది ఈ సంవత్సరమే. సో బావగారు అత్తగారు ఇంటికి వచ్చారు. సో మీరు చాలా భారీగా అడగాలి. ఇప్పుడు మీరు మా వైపు ఉండాలి, ఎప్పుడు అమ్మగారు వైపు ఉండకూడదు. మీరు మా బావ వైపు. ఓకే. సో బావగారి కోసం ఇంట్లో ఏమేమి అడుగుదాం? ఫస్ట్ పండగ ఏంటి మమ్మీ ఎవడీడు అలా చూస్తారేంటి? బావగారి కోసం గిఫ్ట్లు అడగాలి కదా. ఏం అడుగుదాం? నగలు, శారీస్. బావ కోసం శారీస్. బావని అడగమంటున్నారు కాబట్టి బావను. అయ్యో, బావని ఎందుకు అడుగుతారు? బావ మన ఇంటికి కొత్తగా వచ్చాడు, కొత్త అల్లుడు. ఇంట్లో అడగాలి. పాప ఆయన సిగ్గుపడుతున్నాడు అడగలేక. ఆయన బదులు మనం మమ్మీ డాడీని అడగాలి. ఓకే సిస్టర్? ఏం అడుగుదాం డాడీని బావ కోసం? మా ఆయనకి ఏం చేసి పెట్టారు? వంటలు ఎందుకో, వంటలు బయట తేవచ్చు. ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు. నాన్నగారు ఏం చేస్తారు? రైస్ బిజినెస్. అయితే పర్వాలేదు, అడగచ్చు. 2 కేజీలు బ్రాస్లెట్, 3 కేజీలు బంగారు చైను. ఇవే తగ్గించుకుంటే మంచిది. బావ పేరేంటి? మస్తాన్. మస్తాన్ బా, నీ కోసం మేము భారీగా సెట్ చేసాం. ఏం చేస్తారు బావగారు? ప్లైవుడ్ షాప్. ప్లైవుడ్ షాప్. సంక్రాంతి రోజు బంద్ చేసి కోడి పందాలకు వెళ్తాడా? వెళ్తా వెళ్తామండి. కూడా నువ్వెందుకు? ఆయన వెళ్ళాలి, ఎంజాయ్ చేస్తాడు కదా. నేను చేయొద్దా? పండగ పూట కూడా అలాగే తగలెడతాయి మరి. ఏంటండి అసలు పెళ్లి అయితే మొత్తం లైసెన్స్ మొత్తం క్యాన్సిల్ అయినట్టు, ప్రైవసీ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడే పెళ్ళయిందన్నారు, మరి ఎలా విడిచిపెట్టి ఉండగలం చెప్పండి? లాజిక్కే. ఇక్కడ మా వేద కూడా అంతే, బాలుని విడిచిపెట్టి ఉండలేదు. మళ్ళీనేమో కావాలని టెక్కులు చేస్తుంటది. అదే మాకు ఒక థ్రిల్ ఉంటది. మీకు థ్రిల్ ఉంటది, వాళ్ళకి జిల్లు జిల్లు అంటది అక్కడ. ఇంకేంటి శ్రవంతి గారి సంగతులు? ఇప్పుడు బావ కోసం మొత్తానికి 3 కేజీలు లాగాం. ఆ తర్వాత నువ్వు బావ దగ్గరికి వెళ్ళి 5 కేజీలు లాగొద్దు. ఎందుకు లాక్కుండా ఉంటామండి? జాలి దయ లేని వాళ్ళు ఎవరు అంటే మా ఆడవాళ్ళు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇప్పుడు నేను కూడా జాలి దయ లేకుండా పెద్ద టంగ్ ట్విస్ట్ ఇస్తా. రెడీ? కొండపైకి ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడుతున్న కొంటి కుర్రాళ్ళు కోడి కొయ్యకు ముందే పోటేసుకుని కోడి పందాలకు బయలుదేరిన పండగ అల్లుళ్ళు. ఇట్టాడు కదా అవుతుందని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పు. పేపర్లో రాసు. జాగ్రత్తగా విను మళ్ళీ. కొండపైకి ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడుతున్న కొంటి కుర్రాళ్ళు కొక్కురుకో అంటూ కోడి కొయ్యకు ముందే కోటేసుకుని కోడి పందాలకు బయలుదేరిన పండగ అల్లుళ్ళు. అంతే, ఇది చెప్తే బావతో గోల్డ్. కొండపైకి ఎక్కి కోతి కొమ్మ చాడుతున్న కొంట కుర్రాళ్ళు. ఓకే. కోడి కొయ్యకు ముందే కొక్కరుకో అంటున్నా. ఎవరు బావా? కోటేసుకొని వచ్చిన కొంట కుర్రు పండగ అల్లుళ్ళు. సరే, ఇది అసలైన విషయం నేను అడగలేదు. ఫస్ట్ పండగ బావకి ఏం గిఫ్ట్ ఇచ్చారు చెప్పు రియల్ గా. నాకు ఇస్తారు, నేనేంటి ఇయ్యాలి? అది 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 నచ్చింది. ఏంద్ర బాబు ఇదే, ఏంది టార్చర్ మనకి? కాదండి, సంక్రాంతి పండుగ అల్లుడికి ఏమి ఇవ్వరా? మేమే ఒక గిఫ్ట్ కదా.
ఆంధ్రాలో బాగా భారీగా ఇన్ని వంటలు పెట్టి బాగా తిను అలాంటివి చేస్తారా? అలాంటివి చేస్తాం. ఓకే, మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు రండి. మీ పేరేంటండి? ప్రియాంక గారు. ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? 11 ఏళ్ళు. నేను అడిగానండి పెళ్ళి అయిందా, నేను అడిగానా అంటే పెళ్ళి అయిందో ఒక ఘోరం అని వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఏం పేరు ఆయన పేరు? ఆ బలైన ఆయన పేరు శ్రావణ్. ఏం చేస్తాడు? బిజినెస్, వ్యాపారం. బావగారు పండగ పిలుద్దాం, ఫస్ట్ పండగ కొన్ని. ఫస్ట్ నుంచి పిలుస్తున్నాను, రావట్లేదు మా ఆయన. ఎందుకంట? మా బిజినెస్ అట్లాంటిది, సీజనల్ బిజినెస్. మరి ఉగాదికి మార్చొచ్చు కదా ఇక్కడ ఇచ్చే గిఫ్ట్లు. అప్పుడు ఉగాదికి రావద్దంటారు. ఇదేం ట్విస్ట్? కొత్త సంవత్సరం రోజు ఏ పని చేస్తే రోజు అదే పని చేస్తారు కదా, ఎందుకు వచ్చింది ఈ రోజు రావడమేనా? సరే పోనీ ఈ సంవత్సరమే ఫస్ట్ ఇయర్ అనుకుందాం. శ్రవణ్ కుమార్ బావ కొత్తగా మన అత్తగారి ఇంటికి వచ్చాడు. ఆయన ఎలాగో మొహమాట పడుతున్నాడు, నువ్వు అడగాలి. లిస్ట్ చెప్పేమేమి అడుగుదాం ఇంట్లో. ఫస్ట్ బైక్ అడగాలనుకుంటున్నా. ఇంకా బైక్ ఏంటి, కార్లు ప్లేట్లు ఉంటే? కార్లు ఆల్రెడీ ఉన్నాయి. ప్రియాంక చోప్రాలు ఆయన ఫ్లైట్ లో తీసుకెళ్లి చంద్రుని చూపించాడంట. ఇప్పుడు అవన్నీ అడిగారన్నా మా డాడీ ఆస్తి అమ్ముకోవాలి. చూసావా, నువ్వు మళ్ళీ డాడీ వైపే ఉన్నావు, బావ వైపు రాలేదు. సరే ఏమేమి అడుగుదాం? ఒక బైక్, ఒక చైన్. ఎన్ని కాసులు? ఒక 5-6 కాసులు అడుగుదాం. అమ్మయ్యా, ఇక్కడ కొంచెం బానే. ఒక బ్రేస్లెట్. ఇది ఒక 10 కేజీలు అడుగుదాం. అమ్మో, 10 కాసులు అడుగుదాం. ఓకే. ఇంకా చాలండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. 11 సంవత్సరాల తర్వాత అల్లుడు వచ్చాడంటే ఎలా ఉండాలి అసలు? ఇవి చాలు. చాలా జాగ్రత్తగా విను. గణ గణ గంగిరెద్దులు, హరహర హరిదాసులు, కొక్కురుకో కోడిపందాలు, పక్క పిండి వంటలు. గణ 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 గంగిరెద్దులు, హరహర హరిదాసులు, పక్క పిండి వంటలు, కొక్కరొకో కోడి పందాలు. గణ 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 గంగిరెద్దులు, పక్క పిండి వంటలు. సరే, గణ 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 గంగిరెద్దులు. సాధారణంగా పెళ్లి సంక్రాంతి ఎలా ఉంటది ఇంట్లో? చాలా హడావిడిగా. ఆ రోజు కూడా ఇంట్లో పనులన్నీ బాగా చేస్తాడా, లేదా ఎప్పుడైనా మీరు చేస్తారా? పండగ రోజు కూడా ఎందుకని ఆయన్ని పక్కన? ఆయన రోజు ఎందుకులేండి, ఒక్కరోజు ఆయనకి గ్యాప్ ఇస్తా అంతే. మంచి కట్టుబాట్లు సార్. శ్రవణ్ బాబు సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు అంటే నేను ఇంకా దేనికో అనుకున్నాను. ఆ రోజు పని ఉండదనా? ప్రొడక్షన్ ఎంతమంది? ఇద్దరు. పాప బాబు ఏం చదువుతున్నారు? పాప 4th క్లాస్, బాబు 2nd క్లాస్. పాప LKG UKG అంటే ఆ పని కూడా బావే. పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఆ పని తప్పింది. ఇప్పుడు చెప్పు. మర్చిపోయారు. అలా ఎలా మర్చిపోతావు? చెప్పు. రెడీ. గణ 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 గంగిరెద్దులు, పక్క పిండి వంటలు, హర హరిదాసులు, కొకరకో కోడి పందాలు. ఓకేగా? ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి. హలో, మీ పేరేంటి? లలిత. మీ మదర్. ఇంత పెద్ద అమ్మాయి ఉందా మీకు? అవునండి. కానీ మెయింటెనెన్స్ చూస్తే అలా అనిపించట్లేదండి. స్లిమ్ గా ఉంటేనే కదా వాళ్ళు పెంచడానికి. అవును, అక్కడ లలిత గారు కూడా అలాగే ఉంటారు కదా. అలా అనిపించరు ఇంత పెద్ద అమ్మాయి. బావగారు, సో ఈ జైల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 years. చాలా ఇంటెలిజెన్స్. మరి ఇదే ఫస్ట్ ఇయర్ అనుకొని కొత్త లేడీ ఇంటికి వచ్చాడు అనుకొని మనం ఇంట్లోంచి బావ గిఫ్ట్లు ఇప్పిద్దాం. ఓకే? ఎప్పుడు బావకే ఇవ్వాలా, లేడీస్ కి ఇవ్వరా గిఫ్ట్? ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. మళ్ళీ చప్పట్లు కొట్టడం దానికి ఒకసారి. ఎప్పుడు రివర్స్ మీరు అలా అడగకూడదు కదా. ఎప్పుడు ఆయనకి ఎప్పుడు ఇచ్చారు? పెళ్లి చేసుకునే గిఫ్ట్ అది. అదిగో మళ్ళీ గిఫ్ట్ అది. పెళ్లి చేసుకోవడమే పెద్ద గిఫ్ట్. రివర్స్ అనుకోవచ్చు కదా, పెళ్లి చేసుకోవడం ఆయనే మీకు గిఫ్ట్ గా వచ్చాడని. అట్ట అనుకోరు ఎవరు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు ఇక్కడ ఇంతమంది లేడీస్ లో. నేను ఒక్కడిని మాట్లాడినా తొక్కేసినా ఏం చెప్పలేము. జాగ్రత్తగా కొండ మీదకి వచ్చి కోడి కొమ్మ చాడుతున్న కొంటి కుర్రాళ్ళు, కొక్కురుకో అంటూ కోడి కుయ్యకు ముందే కోటేసుకుని కోడి పందాలకు బయలుదేరిన పండగల్లుడు. చెప్పు. ఏంటండి మహానటన ఓవర్గా లేదు? సీక్రెట్ గా మరి ఏదో చెప్పినట్టు వన్స్మో. కొండ మీదకి ఎక్కి కోతి కొమ్మ చాడుతున్న కొంటి కుర్రాళ్ళు, కొక్కురుకో అంటూ కోడి కుయ్యకు ముందే కోటేసుకుని కోడి పందాలకు బయలుదేరిన పండగల్లుళ్ళు. మీకంటే అలవాటు అయిపోయింది యాంకర్ గా, సో మీరు ఫాస్ట్ గా చెప్పేస్తారు. స్లోగా చెప్పాలా? మేమంటే యాంకర్ కాదు. చెవిటి. కొండ మీద ఎక్కి కోటి కొమ్మ చాడుకున్నా. ఏయ్, యాడ దొరికింది సంతరా ఇదే? ఇంకొకసారి ట్రై చేయి.
కొండ మీదకి ఎక్కి కోతి కొమ్మచ్చాడుతున్న కొంటి కుర్రాళ్ళు కొక్కురు కొంటూ కోడి కొయ్యకు ముందే కోటేసుకొని కోడి పందాలకు బయలుదేరిన పండగళ్ళు. కొండ మీద ఎక్కి కోతి కొమ్మచ్చాడిన కొంటి కుర్రాళ్ళు కుక్కరుకో అంటూ కోడెక్కి కోటేసుకొని పండగల్లుళ్ళు. కోడికే కోటేస్తుందండి, కొక్కురుకో తీసుకొచ్చి అల్లుడు గెట్టింది. వేదగారు ఏంటి సంక్రాంతి మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? సేమ్ యాజ్ యూజువల్. యాజ్ యూజువల్ అంటే ఇలాగే అల్లుడితో కొక్కరుకో అనిపించి అలా లేదు, నార్మల్ గా ఉంటది మన ఫెస్టివల్. సేమ్ హైదరాబాద్ లో ఎలా జరుగుతుందో బెంగళూరులో కూడా అలా. ఏం వండుతారు తెలుగులో? ఆ వంటలు ఏమి వండుతారు? అది తెలీదు. ఆ వంట పేరు తెలుగులో, కన్నడలో చెప్పండి. చిత్రాన్న, పులిహార, బొబ్బట్టు, పాయస, పాయసం, అన్న సాంబార్ అండ్ ఏదేది అన్న సాంబార్. అన్న సాంబార్ అంటే అన్నం సాంబార్, సాంబార్ రైస్. అమ్మా చాలా నేర్చుకున్నాం అయితే మనం. బెంగళూరు వెళ్ళి బతికేయచ్చు, హోటల్లోకి వెళ్ళి ఏమన్నా అన్న సాంబార్ అనాలి, బతికొచ్చు. ఓకే. ఆల్ రైట్, ఇదే హుషారుతో మొదలు పెడదాం మరింత హుషారైన మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం సంక్రాంతి సంబరం అనే ఆట. సో ఏం చేయాలి అంటే ఇక్కడ 6 బొమ్మలు ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ మీద బుట్ట పెడితే ఒక్కొక్క పాయింట్లు అనమాట. సో కోడి మీద బుట్ట పెడితే 10 పాయింట్స్ వస్తాయి, బసవన్న మీద బుట్ట పెడితే 5 పాయింట్స్, భోగి మంట మీద అలాగే భోగి కొండ మీద పెడితే 20 పాయింట్స్ వస్తాయి. సో 5 టైమ్స్ 6 బొమ్మల్లో 5 సార్లు మీకు ఛాన్స్ ఉంటుంది. బుట్ట తీసుకెళ్లి పెట్టాలి, అక్కడి నుంచి తీసుకెళ్లి వేరే దాని మీద పెట్టాలి, అక్కడి నుంచి తీసుకెళ్లి వేరే దాని మీద పెట్టాలి, అలా 5 టైమ్స్ పెట్టాలి. ఎక్కడ బొమ్మ లేని చోట పెడితే 0 పాయింట్స్. సో ట్విస్ట్ ఏంటంటే మీకు కళ్ళకు గంతలు కడతాం, సో మీకు తెలియకుండా తీసుకెళ్లి పెట్టాలి. ఓకే, ఆల్ రైట్. మన సంక్రాంతి సంబరం ఆట ఆడడానికి ముందుగా సుజాత గారు రెడీగా ఉన్నారు. సుజాత గారు కళ్ళకి గంతలు పెట్టుకోండి. ఫస్ట్ కాలు ఆడకపోయినా పర్వాలేదు కానీ మాకు కళ్ళు మాత్రం కనపడకూడదు. ఓకే, అటువైపు ఎవరున్నారు చెప్పండి. అంటే మనుషులు ఉన్నారని చెప్పొచ్చు కదా. ఓకే, రెడీ సుజాత గారు? 3, 2, 1. సంక్రాంతి సంబరం తుమ్మెద 2 3 4. తీసుకోండి బుట్ట. అగో మొదటిది, ఇంకా ముందుకి, ఇంకా 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 పెట్టండి, ఎక్కడ చోట పెట్టండి. అది ఫస్ట్ పాయింట్. రెండో ఛాన్స్, గో. ఎవరు ఏం చెప్పొద్దు. ఓకే, సెకండ్ ఛాన్స్. కాల్తో టచ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇవ్వను. అదిగో ఇది మైనస్. ఓకే, మూడోది అయిపోయింది. ఫోర్త్, ఇంకొంచెం ఇంకొంచెం లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్ళండి, బుట్టపై ఎత్తి పెట్టండి. పెట్టండి, ఆమె రెడీగా ఉన్నారు. పెట్టండి. ఓకే, ఫోర్త్ ఛాన్స్ ఓవర్. అండ్ ఫిఫ్త్, గో ఫాస్ట్ గా. 10 9 8 ఎక్కడ చోట పెట్టండి. 7 6 కౌంట్ డౌన్ అయిపోతుంది. 5 4 3 2 1. సూపర్. దాని కింద ఎన్ని పాయింట్లు ఉన్నాయో ఏంటోనమ్మా. అబ్బా, గుడ్డు పెట్టింది కోడి. సో ముందుగా వచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి పాయింట్ లేదు, తర్వాత వచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి 10 పాయింట్స్, ఆ తర్వాత అది చూసి పెట్టారు కాబట్టి మైనస్, ఆ తర్వాత ఎక్కడ పెట్టారమ్మా? 5th ఇక్కడ పెట్టారు. సో ఓవరాల్ గా మనం సాధించాం 10 పాయింట్లు. ఆల్రెడీ మనం ఆడుతున్నాం ఈరోజు సంక్రాంతి సంబరం అనే ఆట ఆడడానికి. నెక్స్ట్ లిఖితగా రెడీగా ఉన్నారు, బుట్ట చేత్తో పట్టుకోండి. రెడీ, 1 2 3. కోడిపాయలచ్చమ్మది, కోడి పుంజపాయలచ్చమ్మది, గో. ఎక్కడ అనుకుంటే అక్కడ ఆగి పెట్టేయండి. ఫస్ట్ పాయింట్. ఓకే, సూపర్. అక్కడి నుంచి తీసి సెకండ్ ఛాన్స్. సూపర్. మూడో ఛాన్స్. ఓకే, 4. ఫోర్త్ ఛాన్స్. గుడ్. ఫైనల్ 5th. మీకు కాలుకి తగిలింది, ఆ పక్కన పెట్టేసిన తర్వాత కాలుకి తగిలినప్పుడు ముందుకు వచ్చి దానికి పెట్టచ్చు కదా. మీరు మైనస్ చేస్తారు కదా ఎలాగో.
ఓకే, సో మొత్తానికి మనం ఒక బస్వన్ మీద పెట్టాం కాబట్టి బస్వానికి 5 పాయింట్స్. సో లిఖిత గారు సాధించారు 5 పాయింట్స్. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడుతున్నాం సంక్రాంతి సంబరం అనే ఆట. సో సుజాత గారు 10 పాయింట్లు సాధిస్తే లిఖిత గారు 5 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ తులసి ప్రేమ గారు రెడీగా ఉన్నారు. సో పట్టుకోండి. సిమ్ముబాయే సెల్లుబాయే సిమ్ముబాయే సెల్లుబాయే ఓయ్ రామా గో. రైట్ కి లెఫ్ట్ కి వెళ్ళి మనుషుల మీద కూడా పెట్టచ్చు. ఓకే, మొదటి ఛాన్స్. ఈమె కోళ్ళు పట్టడం బాగా అలవాటు మా ప్రేమక్కకి. పట్టు పట్టు, కమన్ కమన్ కమ్ కమ్ కమన్ కమ్ 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 కబడ్డీ 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 కబడ్డీ. నా మీద వేస్తుంది. ఆగో, వేసే ఈ పిన్ని మీద. వావ్, అరే అండ్ కబడ్డీ 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 కబడ్డీ. అది 3 అయిపోయింది. 3 అయిపోయింది. 4వ ఛాన్స్. ఇంకా ముందుకెళ్ళి. లాస్ట్ ఛాన్స్, గో. ఇంకా ముందుకి ముందుకి ముందుకి. నీ ఇష్టం మరి. అక్కడ 3 ఉన్నాయి. ఎవరికి పెట్టాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, ఆల్ రైట్. తులసి ప్రేమ గారు ముందు అడిదిరిగి దీని మీద పెట్టారు కాబట్టి 10 పాయింట్లు. ఆ తర్వాత దీని మీద పెట్టారు కాబట్టి వావ్ 20 పాయింట్స్, 25 పాయింట్లు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి లిఖిత గారి మీద పెట్టారు కాబట్టి పాయింట్లు ఏమి ఇవ్వలేము. దీని మీద పెట్టారు. సో 5 పాయింట్స్. 10 20 30 35 పాయింట్స్. ఆల్రెడీ ఈరోజు ఓషవెంగిలో మనం ఆడాం సంక్రాంతి సంబరం అనే సరదా ఆట. అందరికంటే ఎక్కువగా 35 పాయింట్స్ తో విన్నర్ గా నిలిచారు తులసి ప్రేమ గారు. కంగ్రాట్స్. సో ఈరోజు సంక్రాంతి కాబట్టి సంక్రాంతి సందర్భంగా మనం ఆడుతున్నాం స్పెషల్ గేమ్ మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు పండగ సందర్భంగా మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. సో 4 చైర్లు ఉన్నాయి, 5 బామలు ఉన్నారు. సో ఫైనల్ గా విన్ అయ్యే సత్యభామ ఎవరో కాసేపట్లో తెలుస్తుంది. రెడీ 3 2 1 మ్యూజిక్. చెరుకు ముక్కలాంటి చిలిపి సింగారి నన్ను గిచ్చి గిచ్చి గిరేసింది గుండెల్లో దూరి తడుకు సుక్కలాంటి సురుకు వయ్యారి దీని వాళ్ళు జడాసేసింది నాపై సంబారి మన జానల్లోడితో ఊరే దాటింటే అరే జానల్లోడికి తల్లే అయిందే. అందరూ కూర్చోవడం ఒక రేంజ్ అయితే మా సిస్టర్ కూర్చున్నారు. జరగండి. ఆమె చేసిన అలవాడికి భయం అయింది. వద్దమ్మో ఎందుకు వచ్చింది అని. ఆల్ రైట్, మిగిలిన 3 చైర్లు, 4 బామలు ఉన్నారు. మరి నెక్స్ట్ ఎవరు ముందుకు వెళ్ళబోతున్నారో చూద్దాం. రెడీ 3 2 1 మ్యూజిక్. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలి. ఆల్ రైట్, 2 చైర్లు మిగిలాయి, 3 బామలు ఉన్నారు. సో మరి ఈ 2 చైర్లో ఎవరు కూర్చుంటారు ఏంటి ఇప్పుడు చూద్దాం. 3 2 1 మ్యూజిక్. మిగిలింది 1 చైరు. ఇటు వాణి ఇటు అనిత ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు సత్యభామ అవుతారో ఇప్పుడు చూద్దాం. రెడీ 3 2 1 మ్యూజిక్. ఆల్ రైట్, ఈ
ఈ రోజు మనం ఆడిన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో విన్నర్ అండ్ సత్యభామ వాణి గారు. అలాగే రన్నర్ అనిత గారు. చలో మరి ఇది ఈ రోజు మన సంక్రాంతి స్పెషల్ భామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి భామలు సత్యభామలు మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి. బాయ్. இன்னும் பல வீடியோக்களை காண சன் லைஃப் சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்க.